మా అన్నయ్య గారు ముందు మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం నాకు. మాకు ఉన్న పరిస్థితిని బట్టి, మా ఫ్యామిలీ పరిస్థితిని బట్టి మేము, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నేను కానీ ఇవాళ ఈ స్థితిలో ఉన్నామంటే దానికి ప్రధాన కారణం ఒకే ఒక కారణం అన్నయ్య గారు. ఫ్యామిలీ పరిస్థితి ఏంటంటే ఒక్కొక్కసారి భోజనం కూడా లేని పరిస్థితి కూడా చూసాం చిన్నప్పుడు. అలాంటప్పుడు మా అన్నయ్య బయటికి వెళ్ళేసేసి ఆ టైంకి ఆ రైస్ అది తీసుకొచ్చేసి మళ్ళీ వెయిట్ చేసేవాళ్ళం అన్నమాట ఒక్కొక్కసారి. అలాంటి పరిస్థితుల్లో మామూలుగా టీచర్స్ ఏంటంటే స్టూడెంట్స్ అందరూ వాళ్ళ ముందు ఎంత పెద్దగా ఎదిగితే వాళ్ళని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. అట్లాగే మా బ్రదర్ కూడా ఏంటంటే మా ఫ్యామిలీలో ఒక్కొక్కళ్ళు ఒక స్థాయికి వెళ్తుంటే ఆయన సంతోషపడుతూ అక్కడే ఉండేవాళ్ళం. అట్లాగే నా గురించి ఇట్లా అప్పుడు వెటనరీ సీటు వచ్చినప్పుడు మెడిసిన్ వస్తే నాకు ఒక 20,000 రూపాయలు ఫీజు కట్టాలన్నమాట. నేను ఒక మార్కులో నాకు మెడిసిన్ రాకపోయేసరికి నేను సంతోషపడ్డాను. అప్పుడు 20,000 కట్టి మా బ్రదర్ మీద భారం పడుకోకుండా ఉంది అని చెప్పేసి నేను లోపల సంతోషపడతా అట్లా ఓకే ఏదైనా పర్లేదు డాక్టర్ని అయ్యాను, లైఫ్లో సెటిల్ అవుతాను అనే ఒక సంతోషం అయితే నాలో ఉంది. కానీ అంతకంటే పెద్ద బాధ ఏంటంటే మా బ్రదర్కి నేను డాక్టర్ అవ్వలేదు అనే ఒక లోటు అనమాట. అదొక వైపు ఉండేది. చాలా సంవత్సరాలు మా అన్నయ్యకి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మా బ్రదర్ని డాక్టర్ని చేయాలా, హ్యూమన్ డాక్టర్ని చేయాలనే ఒక పెద్ద కోరిక అనమాట. కానీ ఆ ఫ్యామిలీ పరిస్థితులను బట్టి ఆ టైంని బట్టి ఒక మార్పు తగ్గటం వల్ల నేను ఇట్లా ఇదయ్యాను. అదేవిధంగా నా విషయంలో ఎంత కష్టపడ్డారో నాకంటే కూడా ప్రతి ఒక్కరు మా ఫ్యామిలీలో మా సిస్టర్స్ కానీ మా బ్రదర్ కానీ ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఆయన యొక్క హెల్ప్ కానీ లేకపోతే ఆయన యొక్క సహాయ సహకారం లేకపోతే ఇప్పుడు ఎవరు కూడా ఇట్లా ఉండేవాళ్ళం కాదు. ప్రతి ఒక్కళ్ళం కూడా ఇవాళ హ్యాపీగా ఉన్నాం. మా అమ్మకి ఏంటంటే చెల్లి ఇట్లా ఉంది, అక్క ఇట్లా ఉంది, నువ్వు ఇట్లా ఉన్నావు, వాళ్ళ పిల్లలు ఇట్లా ఒక రకమైన హ్యాపీనెస్ అనమాట ఆమెకి. అదంతా కలిగిందంటే దానికి ప్రధాన కారణం మా అన్నయ్య. అట్లాగే ఇప్పుడు ఈ స్కూల్లో ఏ విధమైన స్వార్థం లేకోకుండా 40 సంవత్సరాలు సర్వీస్ చేయటం, నాకు తెలిసి మా బ్రదర్ పనిచేసిన స్కూల్ డెవలప్ అవుద్ది, ఆ స్కూల్కి మంచి పేరు వస్తుంది, అక్కడ పనిచేసే టీచర్స్కి పేరు వస్తుంది. కానీ ఒకసారి కూడా ఆయన అవార్డు తీసుకోవాలనే ఒక ప్రయత్నం అయితే చేయలే, అవార్డు కూడా తీసుకోవాలి. అట్లా నిస్వార్థంగా సర్వీస్ చేశారు. అదేవిధంగా మా బ్రదర్ని నేను ప్రతి దాంట్లో కూడా స్ఫూర్తిగా తీసుకుంటున్నాను అన్నమాట. స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అవన్నీ పెయింట్స్ వేయడం కానీ, అక్కడ కొటేషన్స్ రాయడం కానీ, పిల్లలందరికీ యూనిఫామ్ అట్లా ఇది చేయడం కానీ, అట్లాగే నేను కూడా నా ఫీల్డ్లో వెటనరీలో హాస్పిటల్ డెవలప్ చేయడం, అదేవిధంగా మంచి సర్వీస్ని ఇవ్వడం కూడా నేను మా బ్రదర్ దగ్గరే స్ఫూర్తిగా తీసుకున్నాను. నిస్వార్థంగా పనిచేస్తే ఎప్పుడు కూడా దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడి చల్లని చూపు మా బ్రదర్కి మరియు వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.